ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వింటున్నారా? వినడం లేదా? టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అంటే భయం లేదు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం లేదు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా అనే వాదన వినిపిస్తా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం రామకృష్ణ గారు? 100% వాస్తవం లలిత్ కుమార్ గారు. దీంట్లో ఏమాత్రము మీతో విభేదించడానికి నాకు అవకాశమే లేదు. ఎందుకంటున్నానంటే ఎమ్మెల్యేల విపరీతమైనటువంటి ధనదాహము గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో కార్యకర్తలకే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఏడిపిస్తోంది, పీడిస్తోంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉచిత ఇసుక అన్నది కేవలం మాట వరుసగా మాత్రం ఉండిపోయిందండి లలిత్ గారు. ఈ రోజు కూడా లోకల్ ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటున్నారు, గ్రావెల్ అమ్ముకుంటున్నారు, రకరకాలుగా అన్ని కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కంటే ఒక 10% ఎక్కువ చేస్తున్నారు. ఎస్, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దీనికి ఇంకా తేడా ఏముంది సార్? ఇంకా తేడా లేకుండా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నటువంటి హింస లేదు, కానీ అవినీతి మాత్రం ఆ స్థాయిలోనే ఉంది. ఒకటి హింస లేదు, అక్రమ నిర్బంధాలు లేవు, అక్రమంగా అరెస్టులు లేవు, ఎదిరించిన వాళ్ళని కొట్టి దారికి తెచ్చుకునే మార్గాలు లేవు, ప్రశ్నించే వాళ్ళని సవాలుగా చేసేటువంటి దురదృష్టకరమైన సంఘటనలు లేవు. కానీ అవినీతి మాత్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి కంటే ఒక మెట్టు ఎక్కువగానే అవినీతి చేస్తున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే. అది వివిధ రూపాల్లో వికృతంగా వెళ్తోంది. కానీ ఇక్కడ అందులో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే అవినీతి వల్ల కూడా ప్రజలు కొంచెము తక్కువ బాధలు పడుతున్నారు, అలవాటు పడిపోయారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల పాటు ఉన్న ఆ అవినీతిని అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెద్దగా బాధ అనిపించట్లేదు. నీకు ఇసుక కావాలి, 2500 రూపాయలు ఇస్తున్నాం, నేనే ఇస్తున్నాను. మా ఇంటి పని కోసం 2500 రూపాయలు ఇస్తే నా ఇంటికి ఒక ట్రాక్టర్ ఇసుక వస్తుంది. అప్పుడు 4000 రూపాయలు ఇచ్చేవాడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు 2500 రూపాయలు ఇస్తున్నాం. అది ఉచిత ఇసుకనాలా లేకపోతే ఏమనాలి? ఒక ట్రక్కు గ్రావెల్ తోలుకోవాలంటే ఆ రోజుల్లో సుమారుగా ఒక 5000 నుంచి 10,000 తీసుకునేవారు. ఇప్పుడు 3000 రూపాయలు తీసుకుంటున్నారు గ్రావెల్ కోసం. ఇక్కడ ఏం జరుగుతోందంటే అవినీతిలో వెసులుబాటు ఉంది, కొంచెం ఇంటెన్సివ్ ఇస్తున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు. మరి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా తీసుకుంటే ఈ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డుకట్ట వేస్తే తప్పకుండా 2029లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని నేను భావిస్తున్నా. మళ్ళీ వాళ్ళకి అధికారం కట్టబెడతారని నేను భావిస్తున్నా. లేదు, ఈ విధమైన పోకడితోనే ఎమ్మెల్యేలు వెళ్ళినారంటే సుమారుగా 75 మంది ఉన్నారండి లలిత్ గారు. 75 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ఇటువంటి దందాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. విచిత్రం ఏంటంటే కొంతమంది దుర్మార్గులు పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు. చూడండి, పేకాట క్లబ్లు కూడా నడిపిస్తున్నారు ఎమ్మెల్యే. ఇవన్నీ తెలిసి గారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనుకోవాలి రామకృష్ణ గారు? ఉపేక్షిస్తున్నారు అనుకోవడానికి ఆయన మనస్తత్వం అందరికీ తెలుసు. ఆయన ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి చెప్పడు. అంతే, 3వసారి చెప్పడు. ఇంకా దాని అర్థం ఏంటి? ఇంకా వచ్చే ఛాన్స్ నీకు ఇవ్వను, నువ్వు మారవు అనే సంగతి నాకు అర్థమైంది, నీకు ఇంకా ఛాన్స్ ఇవ్వను, ఇంకా నీ పైన నా చర్యలు అంటే ఏం తీసుకుంటామండి ఎమ్మెల్యేల పైన? ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తి భవిష్యత్తు ఉందనుకోండి, తప్పు చేస్తుంటే అరే నీకు భవిష్యత్తు ఉందిరా, తప్పు చేయొద్దని పెద్దలు దండిస్తారు పిల్లలు.
ఒకవేళ వాడి భవిష్యత్తు లేదు, వీడికి మనం దండించవలసిన అవసరం లేదనుకుంటే ఏం చేస్తారు? వాడి మానాన్ని వాడిని వదిలిపెడతారు. అది కాదు రామకృష్ణ గారు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా అతని చేత రాజీనామా చేయించే అవకాశం ఉంది కదా. అంటే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయడానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేనే. అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి ఒక శాసనసభాపతికి తప్ప ఇంకా పార్టీ అధ్యక్షుడికి వీళ్ళకి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యవేల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదిమూలం. ఆయన ఎలక్ట్ అయిన ఒక నెలలోనే ఏదో కొంచెము అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓకే, సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గిరి నుంచి ఆయన తప్పించలేదు కదా. పైగా ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కండు వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. మరి ఆయన మీద సస్పెన్షన్ ఉందా లేదా? పార్టీ ఏమైనా సస్పెన్షన్ ఎత్తేసిందా? ఇటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ప్రజల ముందర పెట్టరు, ప్రజలకు చెప్పరు. ఆయనలో మార్పు వచ్చిందండి, ఆయన సద్భావనతో ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళా మేము పార్టీలో చేర్చుకున్నాము, ఆయన ఇప్పటికి మా తెలుగుదేశం ఎమ్మెల్యే అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ప్రకటించలే. కానీ ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ కండువ వేసుకొని తెలుగుదేశం జెండాల కిందనే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరు కూడా దాన్ని ఆక్షేపించడం లేదు, అధిష్టానం కూడా దాన్ని పట్టించుకోలేదు. అంటే ఏంటి? ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే పార్టీలు ప్రయత్నం చేస్తాయి, కానీ శాశ్వతంగా ఆ ఎమ్మెల్యే పైన మంత్రి పైన కఠినమైన చర్యలు తీసుకునే ఆలోచన ఏ పార్టీ కూడా చేయదు. అందులో తెలుగుదేశం పార్టీ మాత్రం మినహాయింపు కూడా కాదు. ఇది ప్రజలకు అర్థమవుతుంది అంతా.